హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పవన్ మార్క్ ప్రెస్ మీట్ అండి. కేంద్రం ఇచ్చిన 1066 కోట్ల జీతాలకే సరిపోతే ఎలా నిధులపై డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాల్లో మిగిలింది 7 కోట్లు మాత్రమే. 5 నెలల జీతాలకు మాత్రమే సరిపోతాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 20,092 కోట్ల నిధులు ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కార్పొరేషన్ నిధులు ఎటు మళ్లించారు? స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విస్మయం చేశారండి. మరి 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2,092 కోట్లు నిధులు ఉంటే 7 మాత్రమే మిగిలించారు. 7 కోట్లు మాత్రమే అని ఈ విధంగా అడగడం జరిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డిపార్ట్మెంట్, అలాగే RWS పర్యావరణ అటవీ శాఖ మంత్రులను పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా వీరంతా కూడా విస్తృతపోయారు. బుధవారం నాడు మంగళగిరిలో తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, కార్పొరేషన్కు ఉన్న నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనలో ఆ సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. 2020 అలాగే 2021 సంవత్సరాలలో 728 కోట్లు మాత్రమే కార్పొరేషన్ వినియోగించింది. 2021-22 సంవత్సరంలో 508 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఆర్థిక సంవత్సరాలు ముగిసే నాటికి 1,066 కోట్లు ఖాతాలో ఉన్నాయి. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని రికార్డుల్లో ఉంది. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్ళాయి, ఏం చేశారో సవివరంగా పేర్కొనాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు అధికారులను అయితే ఈ విధంగా ఆదేశించారు. ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 70 కోట్ల నిధులు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులు అందించింది. 46 కోట్లు ఖర్చు చేసింది. 2023-24 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో 239 కోట్ల నిధులు సమకూరాయి. ఖర్చు 209 కోట్ల మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ మిగిలినవి 7.7 కోట్లు మాత్రమే. స్వచ్ఛాంధ్ర నిధులను వదలలేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించుకోవడం జరిగితే ఈ సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలు అందుకోగలమని ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేశారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సదుద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకుని వచ్చారని, అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర ఏర్పాటైందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ కూడా లభిస్తూ ఉన్నా వినియోగించకుండా ఆపై ఇతర అవసరాలకు మళ్లించడం అనేది గత ప్రభుత్వ పాలకులు చేసిన ఓ దురదృష్టకర ప్రక్రియ అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. అందుకు 2022-2023 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి కార్పొరేషన్ ఖాతాలో కేవలం 3 కోట్లు మిగలడమే ఉదాహరణ అన్నారు. దీన్ని బట్టి వైసీపీ పాలకులు నిధుల మళ్లింపు ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోందన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికి వదిలేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,092 కోట్ల నిధులు ఉంటే ఇప్పుడు జీతాలకు సరిపడా నిధులు మాత్రమే ఖాతాలో ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అధికారులను ప్రశ్నించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో నిధుల మళ్లింపుపై మరింత లోతుగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారో, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో కూడా తెలియాలా అని చెప్పేసి కోరడం జరిగింది. గత 5 ఏళ్లలో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా చర్చిద్దామని అధికారులకు ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ మేరకు పాల్గొన్నారు. ఫ్రెండ్స్.